ఒక్కసారి నల్లగొండ చూద్దాం. నల్లగొండ నియోజకవర్గం బీసీ సామాజిక శక్తుల ముఖ చిత్రం ఎట్లా ఉందంటే మొత్తం నల్లగొండలో 2,44,545 ఓట్లు, 2,44,545 ఓట్లు నల్లగొండలో ఉంటే ఇలా రెడ్డిల ఓట్లు చూడు 17,838, 17,838 ఓట్లే కేవలం. డిపాజిట్లో సగం కూడా లేవు, సగం డిపాజిట్ కూడా లేవు. ఈ 2,44,000 ఓట్లలో 1,33,000 ఓట్లు ఓన్లీ బీసీలే. మీ ఓట్లెన్ని, మీ కథ ఎంత, మీ లెక్కెంత, మీ బతికెంత, మీరు పెత్తనం చేసుకుంటా. ఇది 1952లో ఏర్పడినటువంటి అసెంబ్లీ. కట్ట రామరెడ్డి, పి లక్ష్మయ్య, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 సార్లు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి. ఇంకా వీళ్ళు ఎందుకంటే బీఫామ్లు వీళ్ళ దగ్గర మనం బీఫామ్లో కోట్లు వేసి ఇన్ని రోజులు పాడుగాను, మన తాను బీఫామ్ లేకునే కదా, అందుకోసమని. ఇక ఈ ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అనేది ఒకసారి చూస్తే పిల్లి రామరాజు యాదవ్, ఈయన యాదవ్ సామాజిక వర్గం నుంచి. మాధవోరి శ్రీనివాస్ గౌడ్, బొడ్డుపల్లి లక్ష్మి, నేలపట్ల సత్యనారాయణ, అహ్మద్ కలీం, తర్వాత ముంతాజ్ ఖాన్, అబ్బగోన్ రమేష్ గౌడ్, ఆ తర్వాత పెండెం పాండయ్య, మేకపోతుల నరేంద్ర గౌడ్, పున్నా కైలాస్ నేత ఇక్కడ కూడా పోటీ చేయగల సత్తా ఉన్నటువంటి నాయకుడు. ఇంకా అదే నల్గొండ అసెంబ్లీలో గజ్జి అజయ్, కల్లూరు సత్యనారాయణ గౌడ్, ఉల్లేంద్ర అంజయ్య, గడ్డం మారయ్య, దొండ సాంబయ్య, సిలకరా సతీష్ కుమార్ లాంటి వాళ్ళు బలమైన బీసీ సామాజిక వర్గం లీడర్లు ఇక్కడ ఉన్నారు. ఎంకరెడ్డి అంటే ఉండే గవే 4-5 ఆ రెడ్డి తోకలు ఉంటాయి, వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు. ఇక నల్లగొండలో నువ్వు రాసి పెట్టుకో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీకు లాస్ట్ ఎన్నికలు ఇవి, నీకు రెడ్లకు లాస్ట్ ఎన్నికలు. బీసీ జెండా ఎగిరేది నల్లగొండలో 2028 నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఇక్కడ యాదవ్, గౌడు, నాయి బ్రాహ్మణ, ముస్లిం మైనార్టీల ఐక్యత మరియు ఈ అన్నింటినీ కనుక మేము ఒక పద్ధతి ప్రకారం తీసుకురాబోతా ఉన్నాం రాబోయేటువంటి ఎన్నికల్లో.